దాదాపుగా ప్రపంచం మొత్తం రాజరికం నియంతృత్వ బానిస సంకెళ్లను ఎప్పుడో తెంచుకుంది. ప్రతి దేశంలో పౌరుల స్వేచ్ఛ హక్కులకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. చివరికి గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ విషయంలో చాలా వరకు మార్పులు వచ్చాయి. యాక్సెప్ట్ ఒక్క ఉత్తర కొరియా. ఈ దేశం ఇంకా కఠినమైన నియంతృత్వ పాలనలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే ఏకైక నియంతగా నిలుస్తున్నాడు. హిట్లర్లను కంటి ముందు నిలుపుతున్నాడు. ఆ దేశంలో ప్రతి పౌరుడి కదలికలను తన కనుసైగలతో శాసిస్తూ చండశాసనుడిలా దేశాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. దీంతో ఆ దేశంలో ఉన్న పౌరులు అతడు గీసిన గీతపైనే ఉండాలి. ఏమాత్రం అటు ఇటు అయినా మెడ మీద తల ఉండదు. అక్కడ బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణం. ఇక ఆ దేశానికి సంబంధించిన వార్తలు కూడా దేశ సరిహద్దులు దాటడానికి వీలే లేదు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు బయటకు వచ్చే వార్తలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ దేశ ఆడవాళ్ల అందం అలంకరణకు సంబంధించిన ఓ వార్త ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తర కొరియా. ఈ దేశం పేరు వినగానే ముందుగా హిట్లర్ను మించిన నియంత కిమ్ జాంగ్ ఉన్ గుర్తుకొస్తాడు. ఇతడి పుణ్యమాని ఆ దేశంలో హెయిర్ కట్ నుంచి కాఫీ తాగే వరకు అన్ని ఆంక్షలే ఆ దేశ ప్రజలపై ఉంటాయి. అతడు చెప్పిందే శాసనం. ఇక ఆ శాసనాన్ని దాటిన వారికి మిగిలేది మరణ శాసనం అన్నట్లుగా ఆ దేశంలో పరిస్థితులుంటాయి. దేశ ప్రజలు టీవీలు చూసే దగ్గర నుంచి ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకునే వరకు అన్ని ఆంక్షలే. ఇక ఆడవాళ్లపై ఉన్న ఆంక్షలు అన్నీ ఇన్ని కావు. ఆడవాళ్లు దుస్తులు వేసుకునే విషయంలో ఏమాత్రం ఫారెన్ కల్చర్ను ఫాలో కావటానికి వీలే లేదు. జీన్స్, స్కర్ట్స్, టీషర్ట్లు అన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాదు ఆ దేశ ఆడవాళ్లు పెట్టుకునే లిప్స్టిక్ పై కూడా కఠినమైన ఆంక్షలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్లు తమ పెదవులకు ఎర్రటి లిప్స్టిక్ పెట్టుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే ఆ దేశంలో రెడ్ కలర్ లిప్స్టిక్ పూర్తిగా బ్యాన్ చేయబడింది. ఎర్రటి లిప్స్టిక్ను పాశ్చాత్య సంస్కృతి పెట్టుబడిదారి విధానానికి చిహ్నంగా భావిస్తూ ఉండటంతో దాన్ని దక్షిణ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ నిషేధించాడు. ఇక ఎరుపు రంగు లిప్స్టిక్ గ్లామర్, వ్యక్తిగత ఆకర్షణ, పాశ్చాత్య ప్రభావానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన మేకప్ యువతలో వ్యక్తిత్వాదాన్ని పెంచుతుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ వింత ఆంక్షలు అమలు చేస్తున్నాడు. ఇలా చేయటం వల్ల దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని కిమ్ జాంగ్ ఉన్ భావిస్తున్నాడు. అందుకే అక్కడ ఎరుపు రంగు లిప్స్టిక్ వినియోగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు తమ దేశంలో తయారు చేసిన లేత రంగు లిప్స్టిక్లను మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది. అది కూడా కొంచెమే పెట్టుకోవాలి. అంతేకాదు ఆ దేశంలో ఆడవాళ్లు హెవీ మేకప్ చేయడానికి అసలు వీలే లేదు. పరిమితమైన మేకప్ మాత్రమే ధరించడానికి అనుమతి ఉంది. విదేశీ బ్రాండ్లు, ముదురు రంగులు, ఆడంబరమైన మేకప్ నిబంధనలకు విరుద్ధమైనవన్నమాట. ఇక ఈ నియమాలను ఉల్లంఘించి ఎవరైనా పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకుంటారు. అయితే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ప్రతి కదలిక పైన నిఘా తీవ్రంగా ఉండటంతో ఆడవాళ్లు మేకప్కు సంబంధించి కూడా రూల్ బ్రేక్ చేసే సాహసం చేయరు. అయితే ఉత్తర కొరియాలో రోజు రోజుకు నియంతృత్వ పాలన పెరిగిపోతోంది. ఆ దేశంలో మానవ హక్కుల అణచివేత తీవ్ర స్థాయికి చేరింది. ఎంతలా అంటే విదేశీ టీవీ షోలను చూసినా లేదా వాటిని షేర్ చేసినా ఉరిశిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేశారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ఉత్తర కొరియా ప్రజలు జీవిస్తున్నారని ఇటీవలే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం వెల్లడించింది. 2015 తర్వాత అమలైన కొత్త విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపై ప్రభుత్వ నియంత్రణ పెరిగిందని తెలిపింది. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సాధారణంగా మారాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదికను రూపొందించడానికి ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా ఐరాస మానవ హక్కుల విభాగం పేర్కొంది. అయితే ఐరాస నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. ఈ నివేదికను రూపొందించిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే అతి కష్టం మీద ఆ దేశ సరిహద్దులు దాటొస్తున్న ప్రజలు బయటపెడుతున్న నియంతృత్వ పాలనకు సంబంధించిన విషయాలు యావత్ ప్రపంచాన్ని విస్మయం చెందేలా చేస్తున్నాయి. ఇంతటి దారుణాలు ఆ దేశ ప్రజలు ఎలా సహిస్తున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కిమ్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా రోజు రోజుకు తన చండ శాసనాలను మరింత కఠినం చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీని వాడి దేశ ప్రతి పౌరుడి కదలికను పెట్టి మరీ కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాడు.